హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అంటే నా పేరు వచ్చేసి పావని. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. ఓకే, మన ఛానల్ నేమ్ వచ్చేసి పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఇప్పటి వరకు నేను వీడియోస్లో వ్లాగ్స్ అనేది మెన్షన్ చేయలేదు కదా. ఈరోజు మన వీడియోలో ఫస్ట్ వ్లాగ్ అయితే నేను రిలీజ్ చేస్తున్నాను. ఇది సండే రోజు అవుట్ సైడ్ అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. మీకైతే ఒక కొత్త ప్రపంచాన్ని నేను చూపిస్తాను. ఓకే, మీరు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా, ఒక కొత్త ప్రపంచంలోకి అయితే మీరు వెళ్ళిపోతారు ఈ వీడియో చూశారు అని అంటే. ఓకే, మాకు దగ్గరలో ఉన్న ఒక డ్యామ్ దగ్గరికి అయితే మేము వచ్చాము. ఇలా ఉంది లోపలంతా. డ్యామ్ నేమ్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి సాగర అని అంటారు. ఓకే, ఇంకా షార్ట్కట్లో చెప్పాలి అని అంటే ఆల్మట్టి డ్యామ్ అని కూడా అంటారు. ఇది మాకు ఒక 1 అవర్లో అయితే వెళ్ళొచ్చు మనము. ఓకేనా, మేమున్న ప్లేస్ నుంచి. చూడండి, మనం ఎంటర్ కాగానే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఎంత గ్రీనరీ అనంటే అసలు నేను ఇప్పటి వరకు చూడలేదు అంత గ్రీనరీగా. చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా ప్లేసెస్ అయితే. అసలు మీకు చెప్పాలి, నేనైతే అవి షూట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఒక 10 ఫోటోగ్రాఫ్స్ అక్కడ జరిగాయి ఫ్రెండ్స్. ఎలా అనంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, బేబీ బంప్ తోటి అని, ఇలా చాలా అంటే చాలా జరిగాయి. వాటిలలో మీకు కొన్ని క్లిప్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇలా అంత గ్రీనరీగా ఉంటే ఒక గుడ్ స్మెల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది అందరికీ అంతగా స్మెల్లింగ్ సెన్స్ ఉంటేనే తెలుస్తుంది అనుకుంటున్నాను. అసలు ఆ స్మెల్లింగ్ సెన్స్ అయితే నాకు ఎంత పాజిటివ్‌గా అనిపించింది అంటే అంత బాగుంది. మీకు ఈ క్లిప్ చూపించి ఒక విషయం చెప్పాలి. అప్పటి రోజులలో స్విమ్మింగ్ పూల్స్ దగ్గర ఇలా ఉండేదంట. అక్కడ ఉన్న వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, అలా ఉంటుంది అప్పటి రోజులలో. ఇది మొత్తము స్టోన్ తోటి ఇలా డిజైన్ చేశారు. చూడండి అసలు ఎంత నీట్‌గా డిజైన్ చేశారు అనంటే, అసలు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా వర్డ్స్ రావు. అంత బావుంది. ఓకే, ఇలా కొంతమంది పైకెక్కారు, కొంతమంది సైడ్స్ ఉన్నారు. చాలా అంటే చాలా బావుంది. మా పిల్లలైతే అసలు ఎంత ఎక్సైట్ అయ్యారు అనంటే చాలా బావుంది ఫ్రెండ్స్. ఇలా మనము కిడ్స్ తోటి మంత్లీ వన్స్ వెళ్ళలేకపోయినా 2 మంత్స్ ఒకసారైనా ఔట్ సైడ్ తీసుకెళ్ళాము అంటే, వాళ్ళకున్న టెన్షన్స్‌లో కొంచెమన్నా తగ్గుతాయి. ఓకే, ప్రెజర్స్, స్కూల్ ప్రెజర్స్, ఇంట్లో ప్రెజర్స్ అన్నీ పిల్లలకి. ఓకే, ఇది ఒక క్లిప్ అప్పటి రోజుల్లో ఎలా ఉండేది అని. చూడండి, చుట్టూ చూస్తుంటే మీకైతే అక్కడి నుంచి అసలు ఔట్ సైడ్‌కే రాబుద్ది కాదు. అంత బావుంది. నెక్స్ట్ ఇక్కడొకటి చెప్పాలి. ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲಿ ತೋರಿಸಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. హాయ్. ఇప్పుడు చెప్పు. అక్కడైతే చూసారు కదా మీరు క్లిప్‌ని. స్కూల్లో కిడ్స్‌నైతే పిక్నిక్ కోసమని ఇక్కడ తీసుకొచ్చారు. అసలు వాళ్ళకి 1 డేలో సరిపోలేదు ఫ్రెండ్స్. అవన్నీ చూడ్డానికి వాళ్ళకే కాదు మాకు కూడా. మేము ఎంత ఎర్లీగా అక్కడికి వెళ్ళినా కూడా అసలు అక్కడున్న ప్లేసెస్‌ని మేము ఒక 40% ఆర్ 50% వరకే నేనైతే కవర్ చేయగలిగాను. పిల్లలతో కలిసి వెళ్ళడం కూడా. ఇంకా చూడనివి చాలా ఉంది. ఆల్మోస్ట్ ఒక 100 ఎకరాస్ అయితే అదంతా ఉందంట. మేమైతే ఫస్ట్ టైమ్ వెళ్ళాం కాబట్టి కొంచెం అక్కడక్కడ అయితే మిస్ చేశాము. ఓకే, ఇక్కడైతే ఇదంతా కూడా స్టోన్ తోటే ఉంది ఫ్రెండ్స్. ఇదంతా స్లైడ్‌లో వస్తున్నారు. కొంచెం హైట్‌లో ఉంది. ఓకే, ఫస్ట్ మా పాప వచ్చింది. నెక్స్ట్ మా బాబు అస్సలు భయపడకుండా అంత హైట్‌ది రావడం ఫస్ట్ టైమ్ నేనైతే చూడడం. చాలా భయపడతాడు. వాళ్ళతో పాటు నేను కూడా స్లైడ్‌లో ఆడాను. కానీ నాకైతే పైకెళ్ళాక ఎంత అంటే చాలా భయమేసేసింది. కానీ మా పిల్లలు "ఏం కాదురా మమ్మీ" అంటే వచ్చేసాను. నెక్స్టు అదే హైట్ ఉంది అంటే, ఇదైతే ఇంకా హైట్ ఉంది. మీరు దీని షేప్ చూసారు అనంటే ఫిష్ మోడల్‌గా ఒక స్టోన్ తోటి ఇలా చేశారు. ఎంత డిజైన్ అంటే అది అసలు నిజంగా అది చూస్తేనే ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. ఓకే, అందరూ ఇక్కడికొచ్చి చూడలేరు కదా, అందుకని నేను మీకు ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. అక్కడ ఉన్న ఫీలింగ్ అయితే మీకు రావాలి అని. అదంతా మనం ఒక గార్డెన్‌లోకి వెళ్లి తీశాను లాస్ట్ వీడియో వరకు. ఇప్పుడు ఇదైతే మా పాప వస్తుంది కదా, ఇవంతా రోడ్స్. ఓకేనా, ఈ రోడ్స్ మిడిల్‌లో వచ్చారు అనంటే మనకు అసలు ఎక్కడికో వెళ్ళిపోయాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంత బావున్నాయి రోడ్స్ పైన కూడా. ఇది
మనము చూసే వీడియోస్‌లో లాస్ట్ ఇదే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. స్వాతంత్ర సమరయోధులందరినీ ఇలా అయితే వన్ ప్లేస్‌లో పెట్టారు. అసలు మీరు అక్కడ ఒక్కొక్క పిక్‌ని మీరు గమనించారు అంటే ఒక్కొక్కలాగా అసలు ఎంత అంటే మనకు వర్ణించడానికే లేదు వర్డ్స్. అంత బాగా అయితే చేసి పెట్టారు అక్కడ స్టాచ్యూస్‌ని. ఓకే. దాని కింద వాళ్ళు మెయింటైన్ చేయడం కూడా గ్రాస్ అండ్ ఫ్లవర్స్‌ని, ఆ గ్రాస్ కూడా మీరు అబ్జర్వ్ చేశారంటే 2 కలర్స్‌లో ఉంది. అసలు చాలా అంటే చాలా బావుంది ఫ్రెండ్స్. చూడండి మీరు అబ్జర్వ్ చేశారంటే దాని కింద స్టోన్ కూడా పింక్ కలర్‌లో వస్తుంది. ఓకే. అసలు రియల్‌గా చూసినప్పుడు మన కళ్ళైతే చాలా బ్రైట్‌గా అనిపిస్తాయి. అంత బావుంది. మీకు ఫైనల్‌గా నేనైతే డ్యామ్‌ని చూపిస్తాను. చూడండి ఇలా ఉంటుంది. మనకు డ్యామ్ అయితే దగ్గరికి వెళ్లి చూసే అలో లేదు. ఓకే. చుట్టూ అలా వేసేశారు కంచెలాగా. కానీ మేము డ్యామ్ దగ్గరికి వెళ్ళొచ్చు అనే వెళ్ళాము. కాకపోతే మాకు అక్కడికి వెళ్ళాక తెలిసిందేంటంటే అలా లేదు. ఇలా ఓకే. మనం ఇక్కడ అమౌంట్ ఇచ్చి లోపలికి వెళ్ళాలి. ఇలా ఉన్నాయి. అసలు ఇక్కడే ఫోటో షూట్స్ చాలా అంటే చాలా జరిగాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అసలు ఆ బ్యాక్‌గ్రౌండు మనం వేరే ప్లేస్‌లోకి వెళ్ళినట్లు అనిపిస్తది. ఓకే. అక్కడ చూసారా మీరు ఒక కూజాలో నుంచి వాటర్ వస్తున్నట్లు కింద వాటర్ హ్యాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు కృష్ణుడి దగ్గర ఉండే ఫ్లూట్ లాగా అలా డెకరేషన్ అయితే చేశారు. అసలు వీళ్ళు వేసిన ఎఫర్ట్‌కి అక్కడ వచ్చే టూరిస్టులైతే అసలు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. మనం వెళ్ళాము అంటే ఆ వన్ డే అయితే. ఓకే. ఫైనల్‌గా ఇక్కడైతే ఉన్నారు మా హస్బెండ్. ఇప్పటి వరకు నేను వాళ్ళు వీడియో తీస్తున్నా అని తెలియదు. ఒక్కసారి మా బాబుని చూసే వరకు బ్యాక్ తిరిగారు. కొంచెం, కొంచెం అంటే కొంచెం కాదు చాలా షై ఫీలింగ్. నేను చాలా ఇంట్రోవర్ట్. నాకంటే ఇంకా ఎక్కువ చాలా ఇంట్రోవర్ట్ మా హస్బెండ్. ఓకే. అంట్లో ఉంటారు. ఔట్ సైడ్ ఎళ్ళామంటే ఇంకా ఎక్కువ. ఫైనల్‌గా లొకేషన్‌కైతే వచ్చేస్తున్నాం మనము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన వాటర్‌తో వచ్చే ఇలా డిజైన్స్ అన్నీ. ఓకే. అసలు ఇవి చూడగానే మా బాబు చూడండి, అసలు చూస్తున్నారు గదా మీరే వీడియోలో, వెళ్లి వాటిని టచ్ చేయాలంటాడు. లోపలికి ఇలా హ్యాండ్స్ పెట్టేస్తాడు. అసలు నేను మా బాబులో కొత్త షేడ్స్ కూడా చూసాను. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో చాలా ధైర్యంగా ముందుకెళ్ళాడు. అక్కడ స్లైడ్ దగ్గర గానీ, ఇక్కడ కానీ అసలంత ధైర్యం లేదు ఫ్రెండ్స్. మనం ఔట్ సైడ్ వెళ్ళినప్పుడే వాళ్ళలో ఉండే లక్షణాలన్నీ మనకు కనిపిస్తాయో ఏమో! ఇంట్లో అయితే చాలా స్మార్ట్‌గా, సైలెంట్‌గా కనిపిస్తాడు. అమ్మ! ఔట్ సైడ్ ఎళ్తే అర్థమైంది. చాలా డిఫరెంట్‌గా ఉంటారు పిల్లలు అని. కానీ ఇన్ని రోజులకు మేము ఔట్ సైడ్ తీసుకెళ్ళాం పిల్లల్ని. చాలా అంటే చాలా హ్యాపీ వాళ్ళు. ఓకే. ఇక్కడ మనకు నేను ఫస్ట్‌లో చూపిచ్చాను గదా! అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక 1 మీటర్, 1 మీటర్‌కి ఇలా చేంజ్ అవుతుంది. ఓకేనా? వాటర్ డెకరేషన్ అనేది. ఇక్కడ చూడండి మనకు ఫ్లవర్ లాగా వస్తుంది. మళ్ళీ వాటిలో కలర్స్ ఒస్తాయి. ఓకే. ఇదంతా చూస్తుంటే మీరే చెప్పండి. మీకు వీడియోస్‌లో మీకు వేరే ప్లేస్‌కి తీసుకెళ్ళాను అని అనిపిచ్చిందో లేదో. ఓకే. అసలు మేము వెళ్ళింది కూడా మీకు ఇవన్నీ చూపిచ్చాలి, వ్లాగ్ చెయ్యాలి అనే వెళ్ళింది. కాకపోతే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి దగ్గరలో. మీ అందరికి చూపిచ్చాలనే వెళ్ళాను ఫ్రెండ్స్. ఓకే. ఇలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఒకటి నేను మెన్షన్ చేయాలి ఏంటి అంటే, ఈ వీడియోని టోటల్‌గా చూపిచ్చాలి అనంటే ఇదంతా డేలో, ఈవినింగ్‌లో జరిగింది. ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఇదంతా ఈ రొటీన్ జరిగింది. నైట్‌లో వచ్చేసి మేజర్ షో జరిగింది. ఓకే. నేను అవి, ఇవి మొత్తం చేస్తే చాలా లాంగ్ వీడియో అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. ఇది డే అంతా జరిగిన రొటీన్ అయితే ఇలా మార్నింగ్ లాగా తీశాను. ఓకే. లేజర్ షో అంతా ఇంకొక వీడియో లాగా చూపిస్తాను. అది కూడా చాలా బావుంటుంది. నెక్స్ట్ నేను ఈ రీసెంట్ టైమ్‌లో 2 డేస్ నుంచి మీకు షార్ట్ లాగా నేను వాటిని రిలీజ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు చూసుంటారు చాలామంది. ఓకే. మేము లేజర్ షో దగ్గరికి వెళ్ళక ముందే ఇలా వాటర్ తోటైతే డిజైన్ చేసి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనము వెళ్తున్నాం. లోపలికి వెళ్తున్నాము. ఇలా లాస్ట్ వరకు వాళ్ళు ఇవన్నీ డిజైన్స్ అయిపోయాక లాస్ట్‌కి వెళ్తే మనకక్కడ లేజర్ షో జరుగుతుంది. ఒక ప్లేస్ కాదు ఫ్రెండ్స్. 3 ప్లేసెస్‌లో జరుగుతుంది అక్కడే లోపలే. ఓకేనా. మేము 2 ప్లేసెస్ అయితే చూసాము. అప్పటికే టైమ్ వచ్చేసి 9 అయిపోయింది. ఇంక పిల్లలతో రిస్క్ చేయొద్దు అనేసి ఔట్ సైడ్‌కైతే వచ్చేసాము. ఓకే. ఇవన్నీ కూడా కలర్ చేంజ్ కావడము, అసలు చాలా అంటే చాలా బావుంటుంది. ఓకే. హోప్‌ఫుల్.
ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మన ఛానల్‌లో వచ్చిన ఫస్ట్ వ్లాగ్. ఓకే. ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారు అనే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను వీడియోలో సెల్ఫ్‌గా వీడియో తీయలేదు. నైట్ అయిపోతుంది అనేసి చాలా ఫాస్ట్‌గా వీడియో అయితే తీసేసాను ఇది. ఓకే. అక్కడ ఎలా వచ్చిందో అనుకున్నాను. కానీ ఇంటికొచ్చాక చూస్తే పర్లేదు బానే వచ్చినట్లే అనిపిచ్చింది. ఇలా ఇక్కడైతే మా హస్బెండు ఒక పిక్ తీస్తున్నారు. ఓకే. ఇలా వాటర్ తోటైతే డిఫరెంట్ షేప్స్‌తో చాలా ఫ్లోటింగ్ అయితే ఇలా జరుగుతుంది వాటర్‌ది. ఓకే. మీకందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే. వీటిని మాటలతో ఎలా డిస్క్రైబ్ చేయాలి అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఓకే. ఎక్కడన్నా తప్పుగా మాట్లాడింటే మాత్రం ఎక్స్‌క్యూజ్ చేసేయండి. ఇలా చాలా అంటే చాలా బావుంది. మీకు వీడియో ఫస్ట్‌లో చెప్పినట్టు మనం మంత్లీ వన్స్ లేదు 2 మంత్స్‌కి ఒకసారి కాకపోయినా అట్‌లీస్ట్ 3 మంత్స్‌కి ఒకసారైనా మనం ఔట్ సైడ్ పిల్లల్ని తీసుకెళ్ళాము అనంటే వాళ్ళకు చాలా అంటే చాలా చేంజ్‌గా ఉంటుంది. వాళ్ళ బ్రెయిన్ అంతా అసలు చాలా రిలాక్స్‌గా రిలీఫ్ అయిపోతుంది. ఓకే. స్ట్రెస్ అంతా అంత బావుంటుంది. ఇంకా ఓకే. ఇదైతే మేము మొత్తం అయిపోయి రిటర్న్ వచ్చేప్పుడు ఈ వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. ఓకే. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా అయితే మనము లాస్ట్‌కొచ్చేసాము. ఇదంతా లేజర్ షో అయిపోయి మనం ఔట్ సైడ్ వస్తున్నప్పుడు తీసిన క్లిప్ ఇది. ఓకే. మీరు ఉన్నారు అని అనుకుంటే ఖచ్చితంగా అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఆల్మట్టి డ్యామ్. ఓకే. చాలా అంటే చాలా బావుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ మాలాగా లేట్ అయితే వెళ్ళొద్దు ఎవరు. మీరు వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ వెళ్ళండి. ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అనంటే ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. అక్కడ అంత అయితే బాగోదు. చాలా బాగోదు. కొంచెము ఫుడ్ పాయిజన్ లాగా కూడా అయిపోయింది నాకు. అందుకే ఇది కొంచెం లేట్ అయింది. ఓకే. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.